హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై తెలుగు ఛానల్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2000. నేను మన ఛానల్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నానండి. ఈ ఛానల్ 2019లో పెట్టడం జరిగింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు కొంచెం బాగానే క్లిక్ అయింది. అవి బై లక్ అదేంటంటే వీడియోస్ కింద పెట్టినవి అప్పటికి ఇంకా షార్ట్స్ లేవండి. నేను వీడియోస్ కింద పెట్టింది బ్యాక్ పెయిన్ గురించి, రెమెడీస్ గురించి, ఇలాంటి వాటి గురించి పెట్టాను. పెడితే అవన్నీ కూడా షార్ట్స్ కిందకి వెళ్ళిపోయినాయి. ఒకటి వైరల్ అయ్యి 17,000 వ్యూస్ వచ్చాయి బ్యాక్ పెయిన్ గురించి. అదొకటే నా ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది. అలాగే దానివల్లే నాకు 2019-20 స్టార్టింగ్లోనే నాకు 250 అలా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట, కేవలం ఆ వీడియో ద్వారా అనమాట. లక్ ఏంటంటే ఆ తర్వాత అది మనకి షార్ట్స్ అనేవి రావడం, ఇప్పుడు నేను అంతకుముందు పెట్టిన ఈ రెమెడీస్ అన్నీ కూడా షార్ట్స్ కిందకి వెళ్ళిపోవడం, అలాగని ఇప్పుడు తర్వాత నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోవడం. సో కానీ ఇది నాకు అసలు యూట్యూబ్ పెట్టాలన్న ఐడియా ఇప్పుడుది కాదండి. 2013 ఆ టైంలో నుంచే నాకు యూట్యూబ్లో చేయాలి అని ఉండేది. కానీ అప్పుడు నాకు తెలీదు ఎలా చేయాలి ఏంటి అనేది తెలిసేది కాదు. 2014లో నాది బీటెక్ కంప్లీట్ అయింది. 2014లో పెడదాం అనుకున్నాను, కానీ అప్పటికి ఇంకా నాకు అసలు పూర్తిగా అవగాహన అప్పుడు ఎవరికి తెలిసేదండి. అప్పుడు అంతగా ఎవరికి అవగాహన లేదు. నేను ఫస్ట్ చూసిన యూట్యూబ్ ఛానల్ అంటే 2014లో మనకి గాయత్రి వంటిల్లు అని ఆవిడ ఛానల్ చూసేదాన్ని. చాలా బాగా అనిపించేది అనమాట. ఈవిడ ఎలా పెట్టారు అలా అనుకునేదాన్ని, కానీ కనీసం పెట్టడానికి చెయ్యాలి అని తెలీదు. కాకపోతే పెడదాము మనం కూడా అన్నట్టు ఉండేదాన్ని. అలాగా తర్వాత మళ్ళీ నాకు మ్యారేజ్ అవ్వడం, అప్పటికి నేను మళ్ళీ సరే ఇప్పుడు మళ్ళీ పెట్టచ్చా పెట్టకూడదా అన్నట్టు ఆగి, తర్వాత మా హస్బెండ్ పర్మిషన్తో ఛానల్ పెట్టాను. 2019లో పెట్టాను. పెట్టిన తర్వాత అది ఇప్పుడే క్లిక్ అయింది. తర్వాత బేబీ పుట్టడం, తర్వాత ఇంకా అలాగా మనకి ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదండి. తర్వాత బాబు పుట్టడం, ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా మెల్లగా మళ్ళీ మనది జర్నీ మొదలు పెడదాం అన్నట్టు దాని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాను. ఇంట్రెస్ట్ పెట్టడం అంటే మన ఛానల్లో ఏంటంటేనండి, ఓకే ఇదో ఈ పాయింట్ మీద క్లిక్ అయింది, ఓకే నేను దీని మీద పెడదాము, మంచి కంటెంట్ ఉన్న వీడియో పెడదాము, మంచి ఫుడ్ వీడియో అంటే ఫుడ్ మేకింగ్ వీడియో పెడదాము. అంటే నేను ఎలాగో ఫేస్ చూపించేది కాదు కాబట్టి నా ఛానల్లో, కాబట్టి పెడదాము అన్న ఉద్దేశంతో నేను ఉంటే, కానీ మనకి మంచిది ఏ బిర్యానీ చేసి చూపించడమో, ఏ కర్రీ చేసి చూపించడమో పెడితే అవి ఏమీ కూడా మన దానిలో క్లిక్ అవ్వలేదు. సో అందుకనే రాగా పెట్టేస్తున్నాను. ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి అంటే ఒక కొంత మినిమం నా కనీసం స్టార్టింగ్ రీచ్ వచ్చి నాకు వచ్చిందనుకోండి, అప్పటి నుంచి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కానీ చిన్నదైనా పెద్దదైనా అండి, చిన్న పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ అనేది చేసుకోవడం అనేది చాలా కష్టము. అయితే యూట్యూబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడే పెడతారండి, కానీ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఎందుకండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే కనీసం రిప్లై హ్యాపీ న్యూ ఇయర్ అని పెడదామంటే వాళ్ళకి ఎక్కడ వ్యూస్ వచ్చేస్తాయి, వాళ్ళకి ఎక్కడ కమెంట్ పెడితే ఎక్కడ మనీ వచ్చేస్తాయి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది. మళ్ళీ ఇంకొక విషయం అండి, నా ఛానల్లో చూస్తే మీరు ఎక్కడ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని యూజ్ చేసి లేదండి. నేను ఇలా చూసి ఒకే ఒక దానికి అనుకుంటా నేను చూసింది చెప్తానండి. నేను ఒక దానికి పెట్టాను, మంతెన సత్యనారాయణ గారిది పెసరట్టు దేని గురించో పెట్టానండి. ఒకే ఒకటి. దానికి మించి నా దానిలో వాయిస్ వాడుకున్నది కానీ లేకపోతే ఇంకా అవేమీ ఉండవండి, వేరే వాళ్ళ కంటెంట్ ఉండదు. కేవలం నాది ఒరిజినల్గా నేను చేసింది. అందుకేనేనండి నేను ఎందుకు ఫుడ్ వీడియో కొంచెం వైరల్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఫుడ్ తింటూ పెడుతున్నాను. మార్నింగ్ టైంలో నాకు ఆ టైంలోనే కుదురుతుంది, సో అదే టైంలో పెట్టుకుంటున్నానండి. సో ప్లీజ్ మీరు అందరూ కనుక సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది నా ప్యాషన్ అండి, ఇప్పుడుది కాదు. అది నేను ఎప్పుడో కొన్నేళ్ల క్రితం నేను
కలండి. కానీ ముందుకి కదిలితే కదండీ మనకి ఏదైనా ఇంట్రెస్ట్ వస్తది చెయ్యాలి అని చెప్పి. ఏదన్నా తీసుకుంటాను, వీడియోస్ తీసుకుంటాను కానీ పెడితే ఎవరు చూస్తారులే అని చెప్పి పెట్టను. మ్యాక్సిమం పెట్టను. తీస్తాను వీడియోస్. కాకపోతే ఇంకా మనకి ఇప్పుడు ఒకవేళ వ్యూస్ వచ్చి మంచిగా వెళ్ళిందనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి పెట్టు, చెయ్యి అంటారు. మనం ఒకవేళ ఇప్పుడు మనకి డెవలప్మెంట్ లేకపోతే ఎవరికని చెయ్యి, నువ్వు పెట్టు, వస్తుందిలే అని ఎవరు మ్యాక్సిమం చాలా తక్కువ. కాబట్టి నేను కూడా ఇంకా అందుకోసమే నేను ఎవరిని సపోర్ట్ అడగకుండా నా సొంతగా నాకు తోచిన వరకు ఏదోలా పెట్టుకొని వెళ్తున్నానండి. అంతేగాని వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేసుకోవట్లేదు, వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకోవట్లేదు. సో జెన్యూన్గా ఉండే వాళ్ళని నేను చూస్తున్నాను. చాలామంది అసలు షార్ట్స్లో వేరే వాళ్ళ కంటెంట్ పెట్టేసుకొని వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకొని అలా చేసే వాళ్ళకి చక్కగా ఎన్ని లైక్స్ అంటే వేలల్లో లైక్స్ ఉంటున్నాయి, కామెంట్స్ ఎన్ని ఉంటున్నాయి, షేర్స్ ఎన్ని ఉంటున్నాయి, అసలుకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటున్నారు. చూస్తే వాళ్ళది ఒరిజినల్ కంటెంట్ ఉండట్లేదు. కానీ ఒరిజినల్ కంటెంట్ పెట్టి కష్టపడి ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా ఎలాంటి వాళ్ళున్నా సరే మనమంటూ మన కాళ్ళ మీద నిలబడదాం, లేకపోతే మనకంటూ ఒక గుర్తింపు సాధించుకుందాం, ఇంట్లో ఒక పేరు తెచ్చుకుందాం అన్నట్టు మనం కనుక ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఎవరు చూడట్లేదండి. నాకు తెలిసి నాలాంటి వాళ్ళు చాలామందే ఉండుంటారు. ఇది వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకొని పెట్టేయచ్చండి. మనం కూడా పెట్టేయచ్చు. పెట్టడం ఎంతసేపు అండి, వేరే వాళ్ళది యూజ్ చేసుకొని పెడితే అవి మహా అయితే ఒక 10 పెడితే దానిలోంచి ఒకటి వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసి ఒక వీడియో డిలీట్ చేయొచ్చు, మిగతా 9 ఉంటాయి కదా. కాబట్టి పెట్టడం అంత ఇది కాదండి. కానీ కొంచెం నా ఇది ఏంటి రిక్వెస్ట్ ఒకటేనండి, ఏంటంటే జెన్యూన్గా ఎవరైతే జెన్యూన్గా వాళ్ళ ఓన్ క్రియేటివిటీ వాళ్ళ ఓన్ పెడుతున్నారో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, దాదాపు ఇప్పుడు మనకి 2019 అంటే చూడండి 5 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్లోనే ఉన్నాను. మీకు ఇంకో విషయం తెలుసా అండి, 2019 కన్నా ముందు ఇంకోటి పెట్టానని చెప్పాను, దానికి ఇప్పుడు 7 ఇయర్స్. దానిలో అయితే నేను చూడండి ఫుడ్, నేను మీకు చెప్పలేదులే కానీ ఆ ఛానల్ పేరు, కాకపోతే ఆ ఛానల్ అయితే పెట్టాను. ఒక 100 సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు. ఇంకా రావడం వస్తారు కానీ చూసేవాళ్ళు తక్కువ అనమాట. దానిలో చూడండి కంటెంట్ ఉంటుంది దానిలో, కానీ ఎవరు చూడట్లేదు. సో నాకే విసుగు వచ్చేసి అది ఆపేశాను. ఇది ఎందుకు మళ్ళీ దీన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే 17,000 రీచ్ వెళ్ళింది కదా. ఆ 17,000 మెంబర్స్లో కనీసం ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకోరా, మళ్ళీ 100 మంది మళ్ళీ నా దాన్ని చూసి మళ్ళీ ఈవిడ పెడుతుంది అని చెప్పి వస్తారేమో నాకు ఆశతో కంటిన్యూ చేస్తున్నాను. మనకి ఏముందండి, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిందనుకో మంచి మంచి కంటెంట్ ఇవ్వచ్చు, మంచి మంచి కంటెంట్తో ముందుకు రావచ్చు. ఎవరికైనా సరే ముందు అసలు నాకు అర్థం కాలేదండి, హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే కనీసం చూసిన వాళ్ళు చూడని వాళ్ళ సంగతి ఇప్పుడు 19 మంది చూసారండి. 19 మంది కనీసం హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టకపోయినా సేమ్ టు యూ అనో లేకపోతే HAPPY అని చెప్పి అంత కొట్టలేకపోయినా షార్ట్కట్లో పెట్టిన హ్యాపీ న్యూ ఇయర్ అని ఏమిటండి జెన్యూన్గా చేసే వాళ్ళకి ఒక కామెంట్ అండి, ఒక లైక్ అండి, ఒక షేర్ అండి, ఒక సబ్స్క్రైబ్ అండి. కనీసం ఇప్పుడు నా దానికి ఎక్కువ మంది కూడా చూడట్లేదు. చూసిన వాళ్ళన్నా కనీసం ఇప్పుడు 12 మంది చూసారనుకోండి, 12 మందిలో కనీసం సగంలో సగమన్నా సరే కనీసం రిప్లై ఇవ్వాలి కదండి, హ్యాపీ న్యూ ఇయర్ అని. నాకే కాదండి, ఎవరైనా జెన్యూన్గా చేస్తుంటే అలాంటి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను, అలాగే రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఇది నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అస్.